నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. అయితే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో వాయుగుండం కొనసాగుతోంది. 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కొనసాగుతోంది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం ఇవాళ వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉంది. ఏపీలో 2 జిల్లాలకు రెడ్ అలర్ట్, 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి ఒడిశా వైపు వస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందిస్తారు. ఉదయ్, చెప్పండి, బంగాళాఖాతంలో వాయుగుండం ఒడిశా వైపు పయనిస్తోంది. వాతావరణ శాఖ ఏమంటుంది? ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తోంది? ఉదయ్, చెప్పండి. ఉదయ్, చెప్పండి, అక్కడ వాతావరణ పరిస్థితి. ఉదయ్. భువన, ప్రస్తుతానికి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. పూరికి 40 కిలోమీటర్ల దూరంలో, కళింగపట్నానికి 190 కిలోమీటర్ల దూరంలో అయితే కేంద్రీకృతమై ఉంది. అతి కొద్ది సేపట్లోనే ఈ వాయుగుండం తీరం దాటే ఉందని చెప్తూ వాతావరణ అధికారులు చెప్తా ఉన్నారు. సుమారు తీరం దాటే సమయంలో 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు వీస్తాయని చెప్తా ఉన్నారు. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు, వేట నిషేధించామని చెప్పేసి చెప్తా ఉన్నారు. భీమునిపట్నం, కళింగపట్నం, విశాఖపట్నం, కాకినాడ పోర్టులో అయితే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మిగిలిన పోర్టులో అయితే 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భువన, ప్రధానంగా ఈ ప్రభావంతో 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణలో కానీ, ఒరిస్సాలో కూడా వర్షాలు పడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ నిన్న భారీ వర్షాలు కురిశాయి. ఈరోజు కూడా అక్కడక్కడ రాయలసీమ ప్రాంతంలో కానివ్వండి, యానం ప్రాంతంలో కానివ్వండి, ఈ కోస్టల్ బెల్ట్ మొత్తం కూడా వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. నిన్న అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది. కూకునూరు, పోలవరం 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చింతలపూర్లో 18 సెంటీమీటర్లు, పూసపాటి రేగపాలెంలో 16 సెంటీమీటర్లు, తాడేపల్లిగూడెంలో 13, కొయ్యలగూడెంలో 12, తణుకులో 11, రణస్థానం, విశాఖలో 10 సెంటీమీటర్లు, భీమిల్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టయితే అధికారులు తెలియజేశారు. కళింగపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులు అయితే 3వ నెంబరు ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేసి వేటకైతే ఎవరిని వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారని చెప్పేసి వాతావరణ అధికారులు చెప్తున్నారు. భువన, అయితే తీర ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి చర్యలు చేపడుతూ ఉన్నారు?
తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఇప్పటికే అధికారులు చాలా తరలించి ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా అక్కడ ఆహారం కానివ్వండి, కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి కలెక్టర్ ఆఫీస్ సంబంధించి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో ప్రభుత్వ దృష్టికి తేవాలంటా ఉన్నారు. ప్రధానంగా దానికి సంబంధించి చర్యలు చేపడతా ఉన్నారు. వాళ్ళకి ఆహారం కానివ్వండి, షెల్టర్ కానివ్వండి ఇప్పటికే ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున ప్రభుత్వం ఎక్కడ కూడా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా కొన్ని చర్యలు అయితే చేపట్టింది. అందులో భాగంగానే కొన్ని టోల్ ఫ్రీ సెంటర్లు కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఈ కలెక్టర్ కానివ్వండి, అధికారులు కానివ్వండి దీని మీద పెద్ద ఎత్తున దీని మీద ప్రణాళికలు రచించి దాన్ని చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఉదయ్.